एप्पल होता है, एप्पल मीन्स क्या होता है? से तुम खाती हो। अच्छा, बी फॉर बॉल, बॉल मीन्स गेम, सी फॉर శారీరక వైకల్యం అనేది కేవలం శారీరక పరిమితి మాత్రమేనని, మనసులో దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిదేదీ లేదని నిరూపిస్తోంది బీహార్కు చెందిన 13 ఏళ్ల బాలిక లక్ష్మీకుమారి. కటిహార్ జిల్లాకు చెందిన ఈ దివ్యాంగురాలు 2 చేతులు లేకపోయినా అధైర్యపడలేదు. చదువుకోవాలనే కసి, ఆత్మవిశ్వాసంతో చేతులకు బదులుగా కాళ్ల వేళ్లతోనే పెన్ను పట్టి అక్షరాలు రాయడం నేర్చుకుంది. తోటి పిల్లలతో సమానంగా స్కూలుకు వెళ్తూ పాఠాలు వింటూ కాళ్లతోనే పరీక్షలు రాస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లోపాన్ని చూసి కుంగిపోకుండా లక్ష్మి చూపుతున్న ఈ అసాధారణ ప్రతిభ, పట్టుదల స్థానికులను, తోటి విద్యార్థులను ఎంతో ప్రేరేపిస్తోంది. लक्ष्मी का ये स्थिति है? जी सर, बचपने से है। कितना भाई बहन है? 4 गो, 1 भाई 3 बहन। क्या करते हैं आप लोग क्या कौन काम करते हैं? पिताजी कौन काम करते हैं? मजदूरी करता है सर। तो लक्ष्मी का पढ़ाई आप लोग पढ़े लिखे हैं? नहीं सर, पढ़े लिखे नहीं। क्या बोला था इनका जब जन्म हुआ था? क्या बोलता था लोग? वही बोलता, कोई बोलता है फेंक दो, कोई बोलता है नहीं लक्ष्मी आई रखो पोसो इसको। अब नहीं, हम लोग सोचे कि नहीं फेंकेंगे, इसको पोसेंगे। कोई बोलता था नहीं सरकार इसको बहुत देगा, बहुत अथी करेगा। क्या मदद मिला अब तक सरकार से? कुछ नहीं मिला है सर। अच्छा, लक्ष्मी शिक्षक बनना चाहते हैं, आप लोग क्या चाहते हैं? हम भी चाहते हैं उसका भविष्य बन जाए। हम लोग जब मर जाएंगे तो उसको कौन देखेगा? क्या नाम? मेरा रेणु देवी। లక్ష్మి అంకిత భావాన్ని చూసి కుటుంబ సభ్యులతో పాటు ఆమె ఉపాధ్యాయులు కూడా ఎంతో గర్వపడుతున్నారు. లక్ష్మి చిన్నప్పటి నుండి ఎవరిపైనా ఆధారపడడానికి ఇష్టపడకుండా తన పని తాను చేసుకోవడానికే ప్రాధాన్యతిచ్చేదని, చదువుపై ఆమెకున్న శ్రద్ధను చూసి ఎప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నామని చిన్నారి తల్లి రేణూదేవి తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయుని రింకు కుమారి, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ వినయ్ కుమార్ లక్ష్మీ ప్రతిభను కొనియాడారు. తరగతి గదిలో ఎంత కష్టమైన విషయాలనైనా వేగంగా అర్థం చేసుకుంటుందని, కాళ్లతోనే ఎంతో అందమైన చేతిరాతతో నోట్స్ రాసుకుంటుందని, పాఠశాలలోని ఇతర పిల్లలకు ఆమె ఒక రోల్ మోడల్గా నిలిచిందని పేర్కొన్నారు. विद्यालय गई और वहाँ उस बच्ची से मुलाकात किया गया और हमने वहाँ पर देखा कि उनके पास जो है यूडीआईडी कार्ड ऑलरेडी पहले से बना हुआ है पिछले साल का। तो यूडीआईडी कार्ड उनको पहले से प्राप्त है, इसलिए अब हमने उच्च स्तर पर जो है संबंधित सामाजिक कोषांग में बात किया और अब आगे का जो भी प्रोसेस होगा वो समाज कल्याण विभाग के द्वारा उस बच्ची को जो भी फ़ायदा होगा वो सरकारी सहायता मिल सकती है। చదువులోనే కాదు ఆటల్లో కూడా లక్ష్మి అదరగొడుతోంది. కబడ్డీ, ఇతర క్రీడల్లో అద్భుతంగా రాణిస్తోంది. వైద్యపరంగా కూడా లక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆమె శారీరక ఎదుగుదల, ఆరోగ్య సంరక్షణను బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డోరై ఆయుష్ భరద్వాజ్ చూస్తున్నారు. దివ్యాంగురాలైనప్పటికీ లక్ష్మిలో ఉన్న మానసిక ధైర్యం ఎంతో గొప్పదని, ఆమెకు అవసరమైన అన్ని రకాల వైద్య సహాయం, భవిష్యత్తులో సహాయక పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైకల్యాన్ని జయించి చదువుల బాటలో పయనిస్తున్న లక్ష్మీకుమారి జీవితం సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.